సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. నిన్న ఎపిసోడ్లోని అబ్బాయిని చూస్తే ఎంతమంది అనుకున్నారు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారని? నాకైతే పక్కా అనిపించింది. ఎందుకంటే తను గేమ్ ఆడకుండా కుర్చీలో కూర్చుని తందన తానే రాని రాని తాని తాననే మీరు గేమ్ మీరు ఆడుకోండి, నేను ఆడు, నేను ఎక్కడ ఉంటా. మణికంఠ అట్లా చీకురా, యష్మి, ప్రేరణ, నువ్వేం ఆడకంట, అలాగే ఉండండిరా, అంతే చూస్తారు బిగ్ బాస్. ఇది కరెక్ట్ కాదు. గేమ్ అనేది గేమ్ లాగా ఆడాలి, స్పోర్టివ్గా ఆడాలన్నమాట. తను ఏ గేమ్ ఆడకుండా కూర్చున్నాడు, అలాగా కూర్చొని అలా చూస్తున్నాడు అంతే తప్ప కనీసం ఒక అటాక్ వచ్చినప్పుడు కనీసం అట్టుకోలేదు కూడా, అటువైపు ఎక్స్ తెచ్చినప్పుడు కూడా తనని హెల్ప్ చేయలేదు. కనీసం ఒక రాజుకు మామూలుగా ఒక రాజు ఎప్పుడు రాజు గట్టిగా ఉంటేనే సైన్యం కూడా బలంగా ఉంటుంది. రాజుని చూసి సైన్యం ముందుకు వెళ్తుంది. అట్లాంటిది అబ్బాయి ఇంకా కూర్చుని పెట్ట మిగతా సైన్యం ఎక్కడికి వెళ్తాయి, ముందుకు వెళ్ళలేదు కూడా. అప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళకేమో వాళ్ళు ఆడుతున్నా సరే ఇంకా డిస్కస్ చేస్తున్నారు వాళ్ళని, మణికంఠని కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ, ఇంకా మిగతా వాళ్ళందరినీ. అఖిల్ టీం అయితే జబర్దస్త్గా, నిఖిల్ అయితే రాజుల ముందుకు ఒక బాహుబలిలా కనిపించినమాట. అంటే బాగా అందరినీ ఇచ్చేయడం కానీ, బాగా డిఫెన్స్ చేయడం కానీ, బాగా ఆడడం కానీ. కాకపోతే ఈ విషయంలోని పృథ్వీ అయితే దారుణం, అసలు రూట్గా వల్గర్గా మాట్లాడడం ముందుంటాడు. ఇంకా ఎలా చెప్పాలంటే ఇంకా మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలాగా ఆడాడో ఎలాగేయడం అనేది. నేను చెప్పలేకపోతున్నాను తన గురించి. అయితే దారుణం అసలు తన పృథ్వీ అయితే. ఒకడైతే ఈ సోనియా ఉంది, ముందు మాట్లాడడంలో ముందే ఉంటుంది. వర్డ్స్ కూడా రాంగ్గా వస్తాయి. దానికి తోడు రెచ్చగొట్టడంలో ముందుంటుంది అనేసి నిన్న గేమ్ చూస్తేనే అర్థమైంది. రెచ్చగొట్టడంలో పృథ్వీని రెచ్చగొట్టింది, నిఖిల్ని రెచ్చగొట్టి దారుణంగా ఎక్స్ని అయితే కాలుతో తన నుంచి మరీ దారుణంగా రెచ్చగొట్టింది అన్నమాట. సంచాలకైతే నవీల్ అయితే సూపర్ చేసిందన్నమాట, ఇచ్చి పడేసిండు, మామూలు కాదు. అంటే తన ఎంత అరవాలో అంత అరిచాడు, కరెక్ట్గా మాట్లాడాడు కూడా. అయినా సరే నిఖిల్ టీం అయితే మొత్తం మంద వచ్చేసి ఆ మీద పాపం నబీల్ మీద అలా మాట్లాడుతున్నాడు. అయినా సరే తను తగ్గలేదు. అయినా కూడా అప్పుడు కూడా ఇంకా విష్ణుప్రియ అసలు విశ్వరూపం చూసిన అనమాట. ఏదో గచ్చి పెట్టుకుని ప్రేరణ మీద మరీ దారుణంగా మొన్న ఎక్స్ మీద స్టార్టింగ్ నామినేషన్ పాయింట్ అప్పుడు తీస్తే, ఇప్పుడు లాస్ట్లోని నన్ను ఎపిసోడ్ కరెక్ట్గా చూసారో లేదు కానీ కాల్తో తన్నింది అనమాట. ఎక్స్ మొత్తం అన్ని పడిపోయి. పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నా మా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో పాయింట్ మర్చిపోయిన చెప్పడం, నిజంగా నిన్న గేమ్లోని యష్మి, ప్రేరణ ఇచ్చి పడేసింది, మామూలుగా కాదు. తన డిఫెన్స్ చూస్తే మామూలుగా కాదే. ఆ ప్రొటెక్ట్ కానీ ఇవి కానీ తను అలా అప్పటికే ప్రొటెక్ట్ చేస్తూనే ఉంది అన్నమాట. సో అప్పటికి నిఖిల్ పృథ్వీ మొత్తం అందరూ మంద పడిపోయారు అన్నమాట. అయినా సరే అప్పటికే సెల్ఫ్ డిఫెన్స్ గట్టిగా ఆడుతూ కూడా ప్రేరణ అప్పటికి ఇచ్చేసుకుంటుంది. తనైతే లాస్ట్లోని అంటే ఓడిపోయారు కదా అబ్బాయి టీము, ఎవరినొక తీసేయాలంటే నిఖిల్ టీంని నమ్మించుకోమన్నమాట బిగ్ బాస్. అప్పుడు సత్తి టీం ఆలోచించుకుని ప్రేరణ తీసిందన్నమాట. ఇక్కడ కూడా అంటే తన సత్తి పుంజుకుంది, అంటే తన స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలిసింది, బాగా ఆడుతుంది అనేసి. అందుకే తనని ప్రేరణని తీస్తారన్నమాట. దారుణం అసలు. సంచాలకున్నాడు కదా నబీల్, ఇలాగే చదువుతున్నాడు. ఆ గుడ్లు అనేవి లోనే ఉంచుకోవాలి, ఎక్క పడిపోకూడదు, అవే కౌంట్ అవుతాయి, రెడ్ గీతకి పడకూడదా అంటే, నువ్వు నువ్వు కరెక్ట్గా నువ్వు నోరెందుకు చదువుతున్నావు, కరెక్ట్గా చెప్తున్నా, నేను కరెక్ట్గా మాట్లాడుతాను అంటే, నువ్వు నువ్వు కాంతార టీం కదా, అంతేలే ఆల్ టీం కాబట్టి. ఏంది సోనియా నీ బాధ అసలు? మొన్న బెలూన్స్ టాస్క్ అప్పుడు మరి వాళ్ళకి మీ టీంకి నువ్వే సపోర్ట్ చేసుకున్నావు, బెలూన్స్ ఆలో చేసి పగలగొట్టలేదు.
అంటే నువ్వు అక్కడ పార్షియల్స్ చూపించలేదు, ఇక్కడ నబీల్ మాత్రం ఇచ్చేసినండి. నబీల్ మాత్రం పర్ఫెక్ట్ గా బాగానే సంచాలకి చేసాడు. నాకు ఇది అనిపించింది. ఇదిలా ఉండగా గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్ కోసం మొత్తం అందరూ వెళ్ళారన్నమాట. అప్పుడు ఈ అబ్బాయి అటువైపు కూర్చొని ఇటువైపు ఉందన్నమాట. అది గేమ్ ఆట రాదు సరిగ్గా, దొంగతనం చేయడం ముందు ఉంటన్నమాట. అక్కడికి వెళ్ళి ఎక్స్ ఒక 3-4 వెళ్ళి తీసుకొచ్చి తన ప్లాన్ లో పడేసింది అన్నమాట. పడిగానే యష్మి చూసింది. యష్మి చూడగానే వెళ్ళి ఎక్స్ తను పట్టుకెళ్ళింది అనేసి తీసుకొచ్చింది అన్నమాట. అప్పుడు నిఖిల్ చూసి ఇంకా బరబర పొలవమని పరిగెట్టి వచ్చి అన్నమాట ఏదో పెద్ద హీరో లాగా యష్మిని ప్రేరణని ఇటువైపు విసిరిసి అటువైపు విసిరి తూమ్ అనుకొని ఇంకా మామూలుగా కాక ఏదో పెద్ద హీరోయిజం అనుకుంటున్నాడు. నిజంగా ఏ హీరోయిజం లేదు, ఏది లేదు. ఇసలు ఒక లేడీస్ని కరెక్ట్ కాదనమాట. ఎంత దారుణం అయితే మరీ దారుణం. అసలు పొలవమని మంద ఒక్కసారి పడిపోయారు. ఒక్కసారే వాళ్ళ టీం మీద అయితే పాపం వాళ్ళు అప్పటికే డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. మణికంఠ కానీ వీక్నెస్గా ఉన్నారు. ఇంకా అభయ్ అయితే వేస్ట్ అక్కడ అటువైపు కూర్చొని ఉన్నాడు అలాగా. ఇంకా పాపం ఎవరో ఆదిత్య ఓం గారు అయితే పాపం అప్పటికే తన సహాయశక్తులు ఆడుతున్నారు కూడా. ఇంకా యష్మి ప్రేరణ కానీ వీళ్ళిద్దరు మాత్రం అప్పటికే అలా డిఫెన్స్ గట్టిగా ఆడుతున్నారు అన్నమాట. వాళ్ళిద్దరిని వీక్నెస్గా మిగతా వాళ్ళని వీక్నెస్ ఆడుకొని వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకుని ఎక్స్ని అయితే ఫుల్గా తన్నిసారు. మామూలుగా కాదన్నమాట. అంతా బాగానే ఉంది కానీ అప్పుడుదా కొట్టుకున్నారు. మళ్ళా నిఖిల్ వచ్చి నిఖిల్ అబ్బాయి కలిసిపోయి మామ అనుకొని ఇద్దరు కలిసిపోవాలి అనమాట. టీంలో ఆడేటప్పుడు పర్ఫెక్ట్గా ఆడాలి. ఇంకా అబ్బాయి ఇంక చెప్పవసరం లేదు, వేస్ట్ అదే. నాకు తోడు విష్ణుప్రియ నిజంగా విశ్వరూపం కనిపించింది అన్నమాట. అంటే ఏదో మాట ప్రేరణ ఉమెన్ కార్డ్ ఏదో అనేసి అన్నదన్నమాట. ఉమెన్ కార్డ్ అంటే మళ్ళీ ఏదో ప్రూఫ్స్ అనేసి నిన్న సెల్ఫ్ డిఫెన్స్ ఏదో అబ్బాయి నబీల్ ప్రేరణ ఇచ్చేసినప్పుడు ఐఎమ్ సారీ నబీల్, నేను రాంగ్ వర్డ్స్ వదిలేశాను అనేసి విష్ణుప్రియ అన్నదన్నమాట. అంటే మరి అక్కడ తను బ్యాడ్ అవ్వకూడదు అనేసి ఇచ్చేస్తే అందుకన్నమాట. సరే సారీ అంటే ఇక్కడ సోనియా ఎలా ఉందంటే కీల్ బొమ్మలా ఆడిస్తున్నమాట. ఎవరిని? నిఖిల్ని అండ్ పృథ్వీని. తను ఏం చెప్తే వీళ్ళు అదే చేస్తున్నమాట. కీల్ బొమ్మ లెక్క ఆడుకుంటున్నమాట ఇద్దరిని బాగా పంపించి. తర్వాత ఇదే ఉండగా ఎక్స్ కోసం అంతా ఓకే. సత్య ఎక్స్ కౌంట్ చేయమన్నారు బిగ్ బాస్. సత్య టీము 66, కాంతార టీము 30 అంటే సత్య టీం విన్ అయింది. తర్వాత మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. సత్తి కాంతార టీంకి ఎక్స్ పెంచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ మూవింగ్ ప్లాట్ఫామ్లో ఉన్న బాల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సరైన హోల్స్లో వేయడం. ఇరు క్లైమ్స్ నుంచి చెరొక్క సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది. ప్లాట్ఫామ్లో ప్రతి హోల్స్కి ఒక వాల్యూ ఉంటుంది. టాస్క్లో పాల్గొన్న సభ్యుడు బాల్స్ని హోల్స్లో వేయాలన్నమాట. సో టాస్క్ ముగిసే టైంకి హోల్స్లో బాల్స్ పడిన ప్రకారం ఎక్కువ మొత్తం సభ్యుడు విజయవంతంగా ఉండడంతో పాటు ఆ మొత్తానికి సరిపడా గుట్లు లభిస్తాయి అనేసి బిగ్ బాస్ అన్నింటి. అండ్ శక్తి టీం నుంచి నైనికా వచ్చింది. కాంతార టీం నుంచి అభయ్ వచ్చాయన్నమాట. నైనికాకి 60 పాయింట్స్ అండ్ అభయ్కి 90 పాయింట్స్. సో ఈ టాస్క్లోని అభయ్ చాలా బాగా ఆడిందన్నమాట. బాగా ఆడితే సో బిగ్ బాస్ ఏంచో ఈ టాస్క్ కాంతార టీంకి 90 గుడ్లు ఇచ్చారన్నమాట. అంటే అక్కడ ఇది గెలిచింది కాబట్టి 90 గుడ్లు ఇచ్చాడు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ రూల్ పంపిండు. ఏంటి అంటే అంటే 14 hours ఇచ్చాను కదా మీకు కిచెన్ వండుకోవడానికి. ఇప్పుడైతే అలా లేదు. అంటే అందరు కలిసి చేయకూడదు. వీరు చేసేటప్పుడు మీరు చేయకూడదు, మీరు చేసేటప్పుడు అవతల వాళ్ళు చేయకూడదు. ఓన్లీ ముగ్గురే చేయాలి కిచెన్కే అనేసి ఇలా పెట్టగానే ఏంటి బిగ్ బాస్ లిమిట్లెస్ అన్నారు. ఏంటి ఎలా చేస్తున్నారు? ఆకలితో మేము కొట్టుబిట్టి ఆడుకోవాలి ఏంటి మేము అందరం ఈ సైకోగాడ్ లాగా ప్రవర్తిస్తున్నాం అనేసి. అంటే వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది, ఒక అన్నీ ఉంటాయి, స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఇవన్నీ. అంటే టీఆర్పీ కానీ ఇవి కానీ అన్నీ చేసుకుని వాళ్ళ పద్ధతిగా ప్లాన్గా వెళ్తారన్నమాట. సో మధ్యలోనే ఏ సైకోగాడ్ అనేసి మనట అనేది కరెక్ట్గా వర్డ్ కాదు అది. ఇది ఇలా ఉండగా దాని తర్వాత రెడ్ ఎగ్ ఒకసారి పడింది అన్నమాట ప్రభావతి మీద నుంచి. నిఖిల్ చూశాడు కానీ తీయలేదు. అది తీయకుండా వెళ్ళి అలా సైలెంట్గా వచ్చేసి అంటే సిగరెట్ కాల్చారు కదా, సిగరెట్ కాల్చున్నప్పుడు చూశాడు. చూడగానే ఇదేంటి రెడ్ ఎగ్ ఏదో ఉన్నాయి అనుకుంటూ వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో రెడ్ ఎగ్ పడింది ఎలాగా అంటే సీతక్క తీవ దానికి పవర్స్ ఉంటాయి, కొన్ని పవర్స్ ఇస్తారు, నువ్వు త్వరగా వెళ్ళి అనేసి అంటే
వెళ్ళి సపోర్ట్ చేయకుండా ఉరికి ఆ రెడ్ ఎగ్ తీసి ఆ విష్ణుప్రియకి ఇచ్చి అలా కవర్లో పెట్టారన్నమాట. పెట్టగానే టీం వాళ్ళు నువ్వు చపాతి, థ్యాంక్ యూ ప్రేరణ, నువ్వు చపాతి భలే చేసావు అంటే మణికంఠ అనమాట. అంటే ఈ చపాతి చేసేవని వాళ్ళకి రెడ్ ఎగ్ దొరికింది, మంచి పవర్స్ ఉంటాయి అన్నమాట. ఉండగా వెంటనే మళ్ళా గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ చేయగానే మొత్తం అందరూ ఉరికిండు మొత్తం అందరూ ఒకసారి మంద పడిపోయినమాట. పడిపోగానే ఆదిత్య ఓం గారు స్లోగా వస్తున్నారు, మిగతా అందరూ పడిగానే పృథ్వీ అయితే దారుణం అసలు మణికంఠ నక్కి పడేస్తున్నాను అనమాట. ఇలా తీసి ఈ ఆడపిల్లలాగా ఏడకు వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చో అనేసి అంటే, ఇంకా నేను ఫిజికల్గా వీక్ అయినా సరే మాత్రాన కంటెస్టెంట్ మాత్రం వీక్ కాదనేసి మణికంఠ అయితే ఒక మాట తనకి క్లారిటీ ఇచ్చామాట. ఇంకా పృథ్వీ అయితే ప్రేరణకి నడుము పట్టుకొని ఇక్కడ పట్టుకొని అక్కడ పట్టుకొని కరెక్ట్ కాదబ్బా నిజంగా. లేడీస్ అలాగా గేమ్ ఆడాలి కానీ అలా పట్టుకొని ఇది పట్టుకొని పాపం ఎంత ఇదిగా అవుతుంటారు. ఇది మొత్తం తెలుగు వాళ్ళ షో, ఇది తెలుగు వాళ్ళు మొత్తం అందరు చూస్తూనే ఉంటారు. అలాంటిది నువ్వు ఇంకా వల్గర్గా వరస్ట్గా మరీ బిహేవ్ చేసావని నాకైతే అనిపించింది. అబ్బాయి అయితే ఇంకా అలాగా కూర్చుని తాపీగా చూస్తుంది మణికంఠ, నువ్వు అరే ఆడకరా, నువ్వు అలా ఉండరా, నువ్వు పోరా అంటే పృథ్వీ సరే నువ్వు వెళ్ళి చాయ్ వెళ్ళి నీళ్ళు తాగిపో, నువ్వు సైడ్ సెట్ వెళ్ళాలన్నమాట. దారుణం అసలు పృథ్వీది అయితే. ఇంకా అబ్బాయి అయితే వేస్ట్, అక్కడ కూర్చుని ఎలా చూస్తాను, మీకేం ఆడుకోండి నాకు సంబంధమే లేదన్నట్టు కూర్చునే ఉన్నాడు అలా. నిజంగా నన్ను ఎపిసోడ్లోని చూస్తే ప్రేరణ కానీ లక్ష్మి కానీ కిర్రాగాడిండు, ఇరగదీసింది మాట. మామూలు కాదు, రచ్చలేపి దుమ్ము రేపన్నమాట. అప్పుడుది సౌండ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ అప్పటికే రెడీగా ఉన్నమాట. అందరూ కూడాను విష్ణుప్రియ ఇటువైపు సీత ఉందన్నమాట, మధ్యలో ప్రేరణ ఉంది. వీళ్ళిద్దరే ఏదో మాట్లాడుకుని వీళ్ళిద్దరు చేతులు ఇలా పట్టుకున్నారన్నమాట. ప్రేరణకి ఇలాగ అడ్డు వచ్చారన్నమాట. పాపం అసలు దారుణంగా చాలా. విష్ణుప్రియ అయితే ఏదో మరి గజ్జి పెట్టుకుంది ఏటో అంటే కానీ, అంటే మొన్న దోసుకి ఏదో అన్నారు కదా, సో దారుణంగా అలాగా ప్రవర్తించింది. ఇప్పుడైతే ఇలా తీసే ప్రేరణ అయితే ఇంకా ఇచ్చి పడేసింది మామూలు కదా. ఇలా చేపితే ఏంటంటే అంటే మేము మా స్ట్రాంగ్ని ప్రేరణ అయితే అప్పటికే నిఖిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళందరూ కానీ అప్పటికి ఇలా తోసినా సరే అప్పటికప్పుడుకి వచ్చేసి బాల్ ఎంత ఇసిరితే అంత వల్ల బ్యాక్ వస్తుందా, అలాగా ఎంత ఇసిరినా సరే ప్రేరణ మాత్రం ఇంకా అలా వస్తూనే ఉన్నది. ఇంకా అలా వచ్చినప్పుడు ఇలా కాలు పెడితే సీత అయితే ఇలా కాలు పెట్టి ఇలా రావుతుంది అన్నమాట. అంటే తనకు ముందుకు వెళ్ళవట్లేదు. ఇంకా వరస్ట్గా తయారయ్యారు ఆ టీం మొత్తం. అంటే ఎలా అంటే వరస్ట్గా ఎలా తయారంటే పృథ్వీ ముందు ఉంటే నిఖిల్ ముందు ఉంటున్నాడు, నిఖిల్ ముందు ఉంటే సోనియా ముందు ఉంటున్నాడు, సోనియా ముందు అంటే విష్ణుప్రియ ముందు ఉంటున్నాడు. వీళ్ళందరూ కలిపి అసలు వరస్ట్ అసలు. గేమ్ ఏదో అక్కడ ఆడారు తప్ప జనాల హృదయాల్లో గెలలేదు. వీరైతే ఫెయిల్యూర్ అయిపోయారు నిజంగా. అక్కడ గేమ్ చూస్తుంది మొత్తం అంతా ప్రజలే కదా, మొత్తం అంతా బయటే ఆడియన్స్ చూస్తున్నారు. ఇంకా అదే ఎలా మర్చిపోతున్నాయి అర్థం అవ్వట్లేదు. ఆ అబ్బాయి అక్కడ కూర్చుంటే సీతకు వచ్చేసి ఎలా చూస్తుంది వాడు, అప్పుడు ఎక్స్ పట్టుకుని వెళ్ళిపోయింది, తర్వాత సోనియా పట్టుకుని వెళ్ళిపోయింది, మిగతా అందరు పట్టుకెళ్ళిపోతుంటే మణికంఠ మన ఎక్స్ పట్టుకెళ్ళిపోతున్నా ప్రొటెక్ట్ వదిలేరా అంటే చూస్తున్నారు, ఆ కెమెరా చూస్తున్నారు, నువ్వెందుకు అక్కడ ఉండే అసలు. అవును కెమెరాలు చూస్తున్నాయి, నువ్వు ఎలాగాడుతున్నావు ఏంటి అనేది దారుణం అసలు. ఏం ఆడుతున్నావు అక్కడ కూర్చొని ప్రొటెక్ట్ చేయబోయి చూస్తున్నా అలాగే. అప్పటికే అందరూ అడుగుతున్నారు, పాపం ప్రేరణ అయితే కూడా వచ్చి ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నది, అడ్డుకుంటూనే ఉన్నది, కనీసం నువ్వు ఏమి చేయలేదు. అలా యూజ్లెస్, అసలు నువ్వు యూజ్లెస్. అబ్బాయి ఈ వీక్ ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది ఎలిమినేట్ అవుతాడంటే అనిపిస్తుంది నాకైతే. చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యి కూడా అక్కడ మణికంఠ అప్పుడే అడుగుతున్నారు ప్రొటెక్ట్ చేయి మన ఎక్స్పర్ట్కి వెళ్ళిపోదాం అనేసి అంటే, అయినా సరే చేయలేదు. ప్రేరణని సీత సోఫా దగ్గర తీసుకొచ్చేసి అప్పటికే పాపం గుంజుతున్నారు, ఇచ్చేసినారు. పాపం ఇలా పట్టుకుంటుంటే విష్ణుప్రియ వచ్చేసి తోస్తున్నారు, మరీ దారుణం. ఇంకా ప్రెజర్కి తట్టుకోలేక ఎవరో రాక్షసి అన్నమాట ప్రేరణ. అంటే నువ్వే రాక్షసి ఇదే అనగానే పాపం అప్పటికే నొక్కేద్దాం ఇంకా తట్టుకోలేక మీరు క్యారెక్టర్లెస్ అనగానే మరి ఇంకా అంతే. అంత ఓడేదంటే ఆ గేమ్ పాపం అప్పటికే గుంజుతున్నారు, తూసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదబ్బా, గేమ్ ఆడాలి కానీ గుంజుగా ఇలా తొక్కేయడం పాపం అప్పటికే ఫుల్గా బాడీ పెయిన్స్ అయిపోయి అప్పటికే ఆడిన సూపర్గా ఆడింది నిజంగా ప్రేరణ అయితే. జనాల గ్రాఫ్ అలా పెరిగింది ప్రేరణ అయితే. ప్రేరణది కానీ లక్ష్మిది కానీ సూపర్ అబ్బా నిజంగా. డిఫెన్స్ చేసుకున్నారు, అదిరిపోయారు ఏమైతే. వాళ్ళే ఇంకా ఆడపులులు ఉంటారు కదా, ఆడపులులు లెక్క. ఇంకా ఎలా వీళ్ళైతే నైన్కా కానీ
విష్ణుప్రియ కానీ సీత కానీ ఎలా అంటే చూసి ఎలా ఎలా పడ్డారంటే చూసా ఒక వాటర్ ట్యాంక్ నీళ్ళతో వస్తే బిందులతో ఎలా కొట్టుకుంటారో అలాగ వచ్చేసి ఇది నా బిందె అనుకున్నట్టు ప్రేరణ దగ్గర ఎలా తీసుకుంటారా, మామూలుగా ఒక ఆడవిడ దగ్గర ఎలా తీసుకుంటారా, ప్రేరణ దగ్గర అలాగే మొత్తం అందరూ పడిపోయి ఇది తీసుకున్నారు అనమాట. ఇప్పుడే ఎక్స్ ఉన్నవి అలాగన్నమాట. అవన్నీ సర్దుకున్నా అంటే రచ్చ చేసిండు, మామూలుగా రచ్చ చేయలేదు. నిఖిల్ వచ్చి ప్రేరణ మీద పడ్డాడు, పృథ్వీ వచ్చి ప్రేరణ మీద పడ్డాడు, సీతకు వచ్చి ప్రేరణ మీద పడ్డాడు, విష్ణుప్రియ వచ్చేసి ఇంకా ప్రేరణ మీద పడ్డాడు. దారుణం అసలు. ప్రేరణ అప్పటికే తట్టుకునే ఉంటుంది. నిఖిల్ అయితే పాపం ఇరిచింది ఇలాగా. మొత్తం అందరు కలిపి ప్రేరణ మీదమే పడిపోయారు అన్నమాట. ఇంక సోనియా అయితే మాటలతోనే అలాగ రెచ్చగొడేస్తుంది వాళ్ళని అందరినీ. దారుణంగా అసలు గెలిచినా సరే వాళ్ళు అక్కడ గెలిచారు కానీ జనాల హృదయాలు అయితే ఓడిపోయారు కూడా. వాళ్ళైతే పక్కాగా చెప్తున్నాను. అప్పటికే అంటే ఎక్స్ అయితే అప్పటికే వాళ్ళు విసిరాలి వీళ్ళు విసిరామాట. విసుకొని ఏం చేశారంటే వీళ్ళు విష్ణుప్రియ అప్పటికి బజర్ మోగే ముందు ఇలా వచ్చి తన్నిందబ్బా. మొత్తం పాపం ఎక్స్ ఉన్నవి అలా పడిపోయి అలా మొత్తం అన్ని ఏరుకుని అన్ని పడిపోయింది. విష్ణుప్రియ నిజంగా అప్పుడు దాకా ముందంతా మాట్లాడింది కదా, సార్ నాకు అంత నచ్చుంది సార్, జాలిగుంది సార్, ఏం యాక్టింగ్ చెప్పి అసలు ఫేస్ బయటకు వచ్చింది విష్ణుప్రియ అయితే. గేదెలా ఉండగా బిగ్ బాస్ ఏయించో పాస్ అని చెప్పారు. పాస్ అని చెప్పగానే ప్రేరణ ఏమించో ఎక్స్ కొద్దిగా అందులో ఏను కాకపోతే సైడ్ తీసుకుంటానంటే ఓకే తీసుకో అనేసి నబీల్ అన్నమాట. అనగానే మొత్తం సోనియా చూసింది. సోనియా రాగానే సోనియా వచ్చింది వెంటనే అన్నమాట. అట్లా వదిలేస్తావు వాళ్ళని గుడ్లు అంటే లేదు గుడ్లు ఇట్లేదు సైడ్ చూసుకున్నా అంటే నువ్వు బయాస్ అయిపోయావు, వాళ్ళపై అంటే నువ్వు వాళ్ళకి బాగా ఇచ్చేస్తున్నావు, బాగా పార్షాలిటీ చూపిస్తున్నావు అనేసి ప్రేరణ వచ్చింది, పృథ్వీ వచ్చింది, నిఖిల్ వచ్చాడు, ఇంకా సీతక్క విష్ణుప్రియ మొత్తం పొడవమని మంద పడిపోయింది. ఒకసారి మందపడి నబీల్ అప్పటికే కరెక్ట్గా మాట్లాడింది. ఎక్కువ టోన్లో మాట్లాడింది అంటే నిఖిల్ ఈ టోన్లో ఓకేనా. ఇంకా పృథ్వీ అయితే ఏటి ఆడు బీపీ వచ్చి ఆడు చూపించండి రా, ఎవరు వదిలేకండి రా, అలాగే చెప్పండి రా, కూర్చొని చెప్పండి రా, ఆడు బీపీ వచ్చేలా పడిపోయేలా ఉన్నాడు రా, ఏటది దారుణం అసలు. ఇంకా పడిపోతుంది ఇలా మీదకి వచ్చేసి అనేసి ఇంకా అదే అయిపోయిందా కన్నా పాపం యష్మి నుంచి ఏడుస్తుంది అన్నమాట. సోనియా ఇంకా కీలు బొమ్మలు ఆడుకుంటుంది. సోనియా ఏం చెప్తే పృథ్వీ అలా ఆడుతున్నాడు కీలు బొమ్మలక్క అనేసి అంటే ఈలోపు బిగ్ బాస్ ఇంకా అబ్బాయి అయితే అలా చూస్తున్నాడు. నాకు మాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకా వేస్ట్ అబ్బా అక్కడ. ఆ తర్వాత బిగ్ బాస్ కౌంట్ అడిగాడు. వీళ్ళు 260 సత్య టీం నుంచి 260x, కాంతారా టీం నుంచి 25x ఇలా కౌంట్ చెప్పగానే విష్ణుప్రియ నవ్వుతుంది. గట్టిగా అడుగుతున్నాను, ఏమైంది అమలా సార్ యాక్టింగ్ మస్త్ యాక్టింగ్ ఉన్నా నీలో. ఇంకా టైంలో ఏం చేయకూడదు అనేసి అదే చేసింది. ఆడియన్స్ మొత్తం అందరూ నిన్ను వాచ్ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ ప్రతి సీన్ని జూమ్ చేసి మరి చూస్తున్నారు ప్రతి ఒక్క ఆడియన్స్ చూసుకోమలా. సో ఇది వాళ్ళైతే బిగ్ బాస్ అన్నారు మీది ఉంది కాబట్టి వాళ్ళ టీంలో నుంచి ఒకరిని తీసేయాలంటే సోనియా నుంచి యష్మిని తీసేయాలి అంటే లేదు పృథ్వీ అన్నాడు. అది వీక్, అది మనకంటే వీక్, అదైతే వీక్. ఇంకా అవి అయితే గివప్ ఇస్తాడు. ఇంకా యష్మి ప్రేరణ ఉంది, ప్రేరణ తీసేయండి అందరూ ప్రేరణ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ తనే అప్పటికే పోరాడింది కాబట్టి తనైతే తీసేయండి. అప్పుడు నా ప్రేరణ అంటుంది నాకు తెలిసి ఇది చేస్తాను అనేసి మీరు అనేసి. నైట్ జరిగిన ముచ్చట్లు నాకు వరస్ట్గా బిహేవ్ చేసింది వాళ్ళ టీం. అయితే గెలిచినారు అక్కడ వరకే. ప్రేక్షకుల హృదయాలు గెలిచింది యష్మి అండ్ ప్రేరణ. వీళ్ళైతే ఆడపులుల లెక్క గెలిచినారు, ఆడినారు కూడా. సో ఇది ఎపిసోడ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.